హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కూడా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో మీ అందరికీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని అనుకుంటూ ఉన్నాను. సో అలా అని నాకు కూడా ఒక మెమొరీగా ఉంటుంది అని ఈ వీడియో అయితే తీయడం జరిగింది. సో ఇవాళ సాటర్డే అండి. చక్కగా అయితే ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకొని స్వామివారికి అలానే అమ్మవారికి చక్కగా పూజనైతే చేసుకున్నాను. ఇవాళ ఇంటికైతే వెళ్తున్నాను. సో నా జర్నీ ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. సో పూజ అంతా కూడా చక్కగా అయిపోయిందండి. సో ఇంకా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసుకున్నాను. పిల్లలతోటి జర్నీ అంటే కొంచెం కష్టమే అని చెప్పాలి. అలానే పిల్లలతోటి సరదాగా కూడా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఇంటికి వెళ్తున్నాం కదా. సో ఇంకా పిల్లల లగేజే ఎక్కువగా ఉంటుంది. సో ప్రజెంట్ ఇక్కడైతే మేము మెట్రోకి అయితే రీచ్ అయిపోయాము. సో మెట్రో నుంచి అయితే కొద్దిగా ఈజీగా ఉంటుంది ట్రావెలింగ్. అలానే పిల్లలతోటి అంత కష్టం అనిపించదండి. సో అందువలన ఇలా మెట్రోకి వచ్చేసి మా జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఇంకా పిల్లలు అలానే మనము మన థింగ్స్ అన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయి కదా ఇంటికి వెళ్తున్నాము అంటే. సో ఇంకా లగేజ్ ఎక్కువగానే ఉంటుంది. సో ఇంకా తనే ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా పిల్లలవి ఏవి కొన్ని మర్చిపోయినా కూడా అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మనం అన్నీ సెట్ చేసుకుంటాము. ఆ థింగ్స్ అన్నీ కూడా మనం ఖచ్చితంగా ట్రావెల్ చేయాలి. సో ఇంకా ఎక్కడైతే మెట్రోలో మనకు ఈ కాయిన్ అనేది ఇస్తారు. ఇలా టికెట్ అనమాట ఇది. సో పాప అయితే వెళ్ళిపోయింది. సో నేను కూడా వచ్చేసాను ఈ టికెట్ తోటి. ఇంకా తను కూడా వచ్చేస్తూ ఉన్నారు. సో జస్ట్ అక్కడ అలా టచ్ చేపిస్తే చాలు ఇలా వచ్చేస్తుంది. మాకు లగేజ్ కూడా ఇక్కడ టికెట్ అనేది తీసుకున్నారు. సో ఇంకా తీసేసుకొని చక్కగా అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. సో టోటల్గా మెట్రో లుకింగ్ అయితే ఇదే అండి. ఒకసారి చూడండి మీరు కూడా. జస్ట్ చూపిస్తూ ఉన్నాను. మా జర్నీ మాకు కూడా ఒక మెమరబుల్గా ఉంటుంది అనేసి వీడియో అనేది తీయడం జరిగింది. సో మా పాప అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతూ ఉంది. సో పిల్లలు ఎవరైనా అంతే కదా, ఇంటికి వెళ్తున్నాము అంటే వాళ్ళ హ్యాపీనెస్కి అస్సలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అంత సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో మెట్రో అంతా కూడా చాలా ఖాళీగా ఉందన్నమాట. సో మేమైతే స్టార్టింగే మెట్రోకి వచ్చేసాము. సో మళ్ళీ మిడిల్లోకి వచ్చేస్తే ఎక్కువ మంది ఉంటారు కదా అనేసి ఇలా స్టార్టింగ్ పాయింట్లోనే వచ్చేసాము. సో చక్కగా అయితే ఖాళీగానే ఉంది. అంత రష్గా లేదనమాట. సో ఇంకా వెళ్ళే కొద్దీ ఎక్కువగా ఉంటారు. ఇంకా పిల్లలతోటి కష్టం అనేసి మేము ఇలా చక్కగా అయితే స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసి ఇలా ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక స్క్రీన్ కనిపిస్తూ ఉంది చూస్తారా, గ్రీన్ కలర్లో. ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ అలానే అనౌన్స్ కూడా చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ పలానా ప్లేస్లో ఉన్నాము అనేసి అనౌన్స్ చేస్తూ ఉంటారు. సో మనకు ఈజీగా ఉంటుందన్నమాట మెట్రో అనేది. చదువుకున్న వారికైనా సరే అలానే చదువుకునే వారికైనా సరే ఈజీగా అర్థమవుతుంది. సో అలానే పిల్లలతోటి ఎవరైనా జర్నీ చేస్తున్నట్లయితే మీకు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా మెట్రోనే ఎక్కండి. మీకు ఈజీగా ఉంటుంది అండ్ కొంచెం ఫ్రీగా కూడా ఉంటుందన్నమాట. సో ఇంకా ఈ వీడియో మాకు కూడా కొంచెం మెమొరీగా ఉంటుంది అనేసి వీడియో తీయడం జరుగుతుంది. సో ఇంకా చక్కగా అయితే మా జర్నీ స్టార్ట్ చేసేస్తున్నామండి కడపకి. వినాయక ట్రావెల్స్ అండి కడప బస్ అయితే. సో ఇక్కడ ఇంకా బాబు చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా పాప కూడా అటు ఇటు తిరుగుతూ ఉంది. స్టార్టింగ్ పాయింట్ అండి ఇది వచ్చేసి కలాస్పల్లె. ఇక్కడికి వచ్చేసి మా వినాయక ట్రావెల్స్ స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇది. సో ఇంకా స్టార్ట్ అయిపోయాం మా జర్నీ అయితే. చక్కగా అయితే వాటర్ బాటిల్ అలానే చిన్న లేస్ ప్యాకెట్స్ అలానే బిస్కెట్ ప్యాకెట్స్ కూడా ఇచ్చారు. సో జర్నీ చేసే వాళ్ళకి ఇలా చక్కగా అయితే ఇస్తూ ఉంటారు. సో వినాయక ట్రావెల్స్ వాళ్ళు మాత్రమే ఇస్తారండి. సో మిగతా ట్రావెల్స్ వాళ్ళు అయితే ఇవ్వట్లేదు అనమాట. సో నేను ట్రావెలింగ్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. సో సరదాగా పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ చక్కగా ఆడుకుంటూ ఉన్నారనమాట. సో ఇంకా స్లీపర్ కదా, సో కొంచెం అడ్జస్ట్ అయితే అయ్యిందనమాట పిల్లలతోటి. సో సిగ్నల్ వచ్చిందండి చక్కగా అయితే. ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంది చూసినట్లయితే మీరు.
సో మేము సిటీ నుంచి బయటికి వెళ్ళడానికి మాకైతే దగ్గర దగ్గర 2.5 hours అయితే పట్టింది. సో ఫైనల్గా అయితే ఎర్లీ మార్నింగ్ 3:34 ఆ మధ్యలో అయితే రీచ్ అయిపోయాం కడపకి. ఇంకా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి అలానే డాడీ ఇంకా తమ్ముడు అయితే వచ్చేసారనమాట. ఇద్దరు చెరొక బైక్ వేసుకొని ఇంకా మమ్మల్ని తీసుకొచ్చేసారు ఇంటికి. సో చూడండి, ఇంకా పిల్లలిద్దరు కూడా చక్కగా వాళ్ళని చూస్తూ, కొత్త కదా బాబుకి, ఇంకా అలా చూస్తూ ఉన్నారు. ఇంకా పాప మాత్రం ఎంజాయ్ చేస్తూ ఉంది. సో పాప అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట. సో పిన్ని కాడికి అమ్మమ్మ, తాత, మామ అంటూ తనైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఉందన్నమాట. సో ఇంకా బాబు కొత్త కదా అయినా కూడా తను అస్సలు ఏడ్చట్లేదు. తను కూడా అందరిని చూస్తూ నవ్వుతూ ఉన్నాడు. సో అలా సరదాగా అయితే గడిచిపోయిందండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4 o'clock కదా, అసలు నిద్ర కూడా ఎవరు సరిపోలేదన్నమాట నిద్ర. సో అలా చూస్తూ ఇంకెవరైనా అంతే కదా. సో పిల్లలు వస్తున్నారు ఇంటికి అంటే ఇంకా వాళ్ళ సరదా అలానే వాళ్ళ సంతోషం అసలు ఇంకా మాటల్లో చెప్పలేము. అంత సంతోషంగా ఉంటుంది. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అలానే నానమ్మ వాళ్ళ ఇల్లు అంటేనే పిల్లలు ఎంతో సంతోషిస్తూ ఉంటారు. సో చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళకు మన ఇంట్లో ఉండి ఉండి ఇలా రావడం అంటే వాళ్ళకు చాలా సంతోషంగా ఉంటారనమాట. సో నేనైతే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే నేను చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యేదాన్ని. సో అక్కడ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా మనకు. సో అక్కడ ఫ్రెండ్స్, అక్కడ ప్లేసెస్ అవన్నీ చూడాలి. ఇంకా అమ్మమ్మ చేసిన స్నాక్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా తినాలి, అమ్మమ్మతో మంచిగా ఉండాలి, కబుర్లు చెప్పుకోవాలి, ఇలాంటివి ఎన్నో నాకు ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా నేను చిన్నప్పుడు చేసేదాన్ని. సో అవన్నీ కూడా మళ్ళీ నాకు మా పిల్లలు చేస్తూ ఉంటే నాకు అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. సో ఎవరికైనా స్వీట్ మెమరీస్ అంటే ఇవే కదా. సో మీకు అందరికీ కూడా ఇలాంటి స్వీట్ మెమరీస్ ఉంటాయి కదా. సో ఇలా మీకు ఏవైనా గుర్తొచ్చినట్లయితే సో మీ వీడియోతో మాకు ఇవన్నీ కూడా గుర్తొచ్చాయి అని చిన్న కామెంట్ చేయండి. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. సో నాకైతే సంక్రాంతి టైంలో ఏవైతే చేస్తూ ఉంటారో అవన్నీ కూడా నాకు మళ్ళీ మా అమ్మ చేస్తూ ఉంది. సో నాకైతే ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. సంక్రాంతి పండుగకి వచ్చినంత హ్యాపీగా ఉంది. సో ఇలా వడలైతే రుబ్బుతూ ఉన్నారు. సో ఎంతైనా మనము మిక్సీలో వేసినంత టేస్ట్కి అందులో ఇలా రోట్లో వేసి ఇలా చేసిన టేస్ట్కి చాలా డిఫరెంట్ ఉంటుందండి. సో ఇలా అమ్మ చేత్తో వంట చేయడం అలానే అలా తినడం చాలా రేర్ కదా ఇంటికి రావడం. ఇలా అనిపించినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అబ్బా ఎందుకు అసలు దూరంగా ఉన్నాము, దగ్గరగా ఉంటే బాగుంటుంది కదా, అట్లీస్ట్ నెలకు ఒక్కసారి లేదా 2 months 3 monthsకి ఒక్కసారైనా ఇలా వచ్చిపోయే వాళ్ళం కదా అనిపిస్తూ ఉంటుంది. సో నేనైతే దగ్గర దగ్గర అంటే డెలివరీ అయ్యి 3rd monthకి వెళ్ళాను. ఇప్పుడు వచ్చేసి బాబుకి 6th month అనమాట. ఇప్పుడు వచ్చాను, అది కూడా వేరే రీజన్ వల్ల రావాల్సి వచ్చింది. లేదు అంటే 1 yearకి ఒక్కసారి అలా రావాల్సి వస్తూ ఉంటుంది. ఇంకా ఇలా దూరంగా ఉంటే కష్టం అవుతూ ఉంటుందండి ఇలా రావడం వెళ్ళడం అంటే. సో ఇంకా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు దగ్గరగా ఉంటే బాగుండేది కదా అనేసి. బట్ కానీ మనకు ఎక్కడ రాసి పెట్టి ఉంటే అక్కడే జరుగుతుంది కదా అంతా కూడా. సో ఇలా ఇంకా జరిగిపోయింది. సో ఇంకా మా బాబాయ్ వాళ్ళ తోట అనమాట. సో అక్కడ ఇలా ఉసిరికాయలు కాసాయి. అందులో మా చెల్లి తీసుకొచ్చేసి చక్కగా వీటిని కారం ఉప్పుతోటి ఇలా చేస్తూ ఉంది. సో ఎంతైనా చెట్టుకు కాసినవి మన చెట్టుకు కాసినవి తింటూ ఉంటే ఆ ఫీలింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో అందరు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా అనేది ఈ డేని అయితే మేము ఫినిష్ చేస్తూ ఉన్నాము. సో మీరందరూ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా అలా వెళ్ళినప్పుడు. ఇంకా చెప్పాలి అంటే చాలామంది యుఎస్లో ఉన్న వాళ్ళైతే ఇంకా 4 yearsకో 5 yearsకో ఇంకొంతమంది అయితే 10 yearsకో అలా కూడా వస్తూ ఉంటారు. సో వాళ్ళ జాబ్స్ అలా వర్క్స్ వలన రాలేకపోతూ ఉండొచ్చు. బట్ ఇలాంటి మూమెంట్స్ను ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఎంజాయ్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సో ఇంకా బాబుకి కూడా స్నానం చేపించేసి పాప అయితే వాళ్ళ మామను వదిలిపెట్టట్లేదన్నమాట. అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంది. సో పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇంకా వాళ్ళతోటి సరదాగా అసలు ఎంత కష్టం చేసినా సరే వాళ్ళతో ఆడుకుంటూ సరదాగా ఉంటే ఆ కష్టం అంతా కూడా అస్సలు తెలియదు అనమాట. ఇక నుంచి నా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఉన్నాను. అండ్ నచ్చినట్లయితే చిన్న కామెంట్ చేయండి, నచ్చుతున్నాయి అనేసి చిన్న లైక్ అయితే ఇవ్వండి. సో ఇక్కడైతే వంటలు చూస్తున్నారు కదా, వడలు అలానే
ఇక్కడ వచ్చేసి చికెన్, ఇంకా మటన్ ఫ్రై, అలానే అమ్మ సంక్రాంతి పండుగకు ఏమేమి చేయాలో వాటికి మించే చేసిందని చెప్పచ్చు. ఇంకా పెరుగు చట్నీ, అలానే మటన్ పుల్లగూర ఇవన్నీ కూడా చేసింది. సో చాలా చక్కగా ఆనందంగా అయితే గడిచిపోయిందండి ఈ డే అంతా కూడా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనే విషయాలు నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. సో ఇక్కడ నుంచి వీడియోస్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి.